స్వామీజీకి డబ్బులిచ్చి పెద్దికెప్పటికీ పెళ్ళవ్వదు అన్నట్టు చెప్పించమని చెప్పిన తాయారు. ఇదంతా విన్న గాయత్రి అంతా వీడియో తీసి ఇంట్లో వాళ్ళందరికీ చూపించిన గాయత్రి. తాయారు చెంప పగలగొట్టిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక శైలు అయితే వాళ్ళ అమ్మ నాన్నల మీద కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు రావడంతో ఏంటమ్మా అసలు ఏమైంది, ఏం జరుగుతుంది, కొడుతున్నారా ఏంటి, నిన్ను ఫుల్గా చితక్ కొడుతున్నారండి, ఎందుకు కొడుతున్నారు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి మెకానిక్, కానీ నన్ను బాగా చూసుకుంటాడు, బాగా ప్రేమిస్తాడు, కానీ వాడినిచ్చి పెళ్లి చేయమంటే మా వాళ్ళు చేయనంటున్నారు, వాడిని పెళ్లి చేసుకోమని వెళ్తే వాడేమో నాకు సర్ది చెప్పి అప్పుడే కాదు ఇంకానూ చిన్నపిల్లవి చదువుకో అని నన్ను ఇక్కడికి పంపేశాడు, మీరే చెప్పండి నేనేం చేయాలి, ఇక్కడ ఉంటే మా అమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేసేస్తారు, మీరే చెప్పండి ఏం చేయాలో అనిక శైలు అంటుంటే ఏంటి అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేద్దాం అనుకుంటే ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, తనకిష్టమైన వాడితో ఇచ్చి పెళ్లి చేయండి, హ్యాపీగా ఉంటుంది, ఇందులో మీకేంటి బాధ, మీ పరువు పోయినందుకు ఎందుకంత ఫీల్ అయిపోతున్నారు, అయినా అబ్బాయి మంచివాడని అమ్మాయి చెప్తుంది కదా, ఇంకెందుకని ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకుంటారు అని చెప్పేసి పోలీసులు అంటుంటే అది కాదండి, ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్కి ఎలా ఇస్తాం చెప్పండి, ఆఫ్టర్ ఆల్ మెకానిక్లా కనిపిస్తున్నారా మీకు, మెకానిక్ అంటే మీరు మళ్ళీ మళ్ళీ కొత్త కార్లు కొనుక్కోలేరు, కానీ ఒక కారు కొనుక్కుంటే అది ఎన్నిసార్లు రిపేర్ వస్తాయి లైఫ్ లాంగ్లో, అన్నిసార్లు మెకానిక్ దగ్గరికే తీసుకువెళ్ళి కార్ రిపేర్ చేయించుకోవాలి, బైక్ రిపేర్ చేయించుకోవాలి, అలాంటిది మెకానిక్ని చీప్గా తీసి పడేస్తున్నారా, ఒక్కసారి రిపేర్ వచ్చే ఆ బైక్ కానీ కారు కానీ పక్కన పడిపోతే మళ్ళీ 20 లక్షలు పెట్టి మీరు కొత్త కారు కొత్త బైక్ కొనగలుగుతారా, లేదు కదా, ఎంతో కొంత ఇచ్చి ఆ మెకానిక్ చేత రిపేర్ చేయించుకుంటారు, అలాంటిది ఆ మెకానిక్ మీకు చీప్ అయిపోయాడా, ఏం మాట్లాడుతున్నారండి మీరు, మీ అమ్మాయిని సుఖంగా మీ అమ్మాయిని ఇష్టంగా ప్రేమగా బాగా చూసుకునేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలే కానీ ఆస్తులు అంతస్తులు ఉండి మీ అమ్మాయిని ప్రేమించకపోతే ఇంకా ఆస్తి అంతస్తులతో మీ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి ఒకసారి మీరే నాకు అనేక పోలీస్ చెప్పడంతో ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఏమన్నా పెళ్ళి అరేంజ్ చేసినా లేకపోతే అమ్మాయిని కొట్టినా అప్పుడు వెంటనే మేము వచ్చేస్తాము, అర్థమవుతుందా అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో అలాంటిది ఏం మేము చేయమండి మీరు వెళ్ళొచ్చు అనేక శైలు వాళ్ళ అమ్మ నాన్న చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అనేక సురేష్ అయితే శైలు మీదకి వెళ్తుంటే వెళ్ళిపోయాను అనుకున్నారా, ఇక్కడే ఉన్నాను, ఆ అమ్మాయి మీద చేయపడొద్దని చెప్పాను, అయినా మీరు ఏం చేస్తున్నారు, వెళ్ళిపోయిన వెంటనే బెదిరించడం స్టార్ట్ చేసావా, కానిస్టేబుల్స్ వీడిని తీసుకెళ్ళి జైల్లో వేయండి, పదండి స్టేషన్ తీసుకెళ్దాం అని పోలీసులు అంటుంటే లేదు మేడం లేదు నేనేం చేయలేదండి క్షమించండి తప్పుగా అనుకోకండి ప్లీజ్ అని చెప్పేసి సురేష్ చెప్పడంతో సరే వదిలేయండి మేడం ఇంకొకసారి ఇలా చేస్తే అప్పుడు నేను కాల్ చేస్తాను అని చెప్పేసి ఇక శైలు చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు అర్థమైందా, నా వెనకాల పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంకోసారి కానీ నన్ను తిట్టినా నా మీద చేయి చేసుకున్న పోలీసుల్ని పిలుస్తాను, అర్థమవుతుందా అనేక శైలు అయితే వాళ్ళ అమ్మ నాన్నలకి మరియు వాళ్ళ అన్నయ్యకి చెప్పేసి లోపల రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో అయితే మహాలక్ష్మి అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చక్రి వచ్చి ఏంటండి తెగ ఆలోచించేస్తున్నారు, ఏమైంది, ఏమైందా, ఇంత ఎదిగారు మీకు తెలియడం లేదా, పొద్దున్నే కదా ఇంట్లో ఇంత పెద్ద గొడవ అయింది, అయినా సరే మళ్ళీ మీరు ఏమైంది అని అడుగుతారేంటి అని మహాలక్ష్మి అడుగుతుంటే అయ్యో ఇప్పుడు నేనేం చేశానండి నా మీద రేజ్ అవుతున్నారు, చెప్పండి అసలు ఏం జరిగిందో అని చక్రి అడుగుతాడు. ఏం జరిగిందో మీకు చెప్పాలా, మీకు తెలియదా, ఓహో మీ బుర్ర ఎక్కడో పెట్టి వస్తారు కదా, ఇంట్లో ఉండదు కదా మీ బ్రెయిన్ ఎక్కడో ఎవరో ఇంట్లో పెట్టి ఇక్కడ మాత్రం బాడీ తిరుగుతూ ఉంటుంది కదా అని మహాలక్ష్మి అంటుంటే ఏంటండి మీ బాధ చెప్తారా కొంచెం, నా బాధ ఏంటా, కేశవ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు, అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదని కదా, మరి మీ అన్నయ్యకి పెళ్లి చేయాలి కదా, ఇన్ని రోజుల నుంచి సంబంధాలు చూస్తున్నాము, ఒకసారి చూసాము ఓకే అయింది, మళ్ళీ ఆగిపోయింది, అప్పటి నుంచి మళ్ళీ చూడడం మానేసాము, మీరు ట్రై చేయట్లేదు, మీరు మీ అన్నయ్యకి ఎలాగన్నా పెళ్లి చేయక తప్పదు, మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నాక మీ కేశవ కూడా పెళ్లి చేసుకుంటారు, అప్పుడు బాగుంటుంది, ఇల్లు సంతోషంగా ఆనందంగా ఉంటుంది, మీరు మాత్రం ఖచ్చితంగా ఇవాళ బ్రోకర్తో మాట్లాడాల్సిందే, అర్థమైందా, ఇంట్లో ఏమి పట్టినట్టు తిరుగుతున్నారు ఏంటి అసలు నాకు అర్థం కాదు అని మహాలక్ష్మి అడిగేసరికి సరేనండి సరే తిట్టకండి చేస్తాను, ఇవాళ బ్రోకర్తో మాట్లాడి రేపే పెళ్లి సంబంధం ఇంటికి వచ్చేలాగా చేస్తాను సరేనా అని చక్రి చెప్పడంతో అది అలా రండి దారికి అని మహాలక్ష్మి లోపల రూమ్లో కూర్చుని ఉంటుంది. చక్రి అయితే బ్రోకర్కి ఫోన్ చేసి బ్రోకర్తో మాట్లాడి బ్రోకర్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బ్రోకర్ ఫోన్ చేయడంతో ఏమైందండి అని చక్రి అడగడంతో సంబంధం ఫిక్స్ అయింది, రేపు ఇంటికి వచ్చి మాట్లాడతారు, మీరు మీకేమన్నా
ఏం కావాలో ఏమున్నాయో అవన్నీ కావాలితే అడగచ్చు అని చెప్పేసి ఇక బ్రోకర్ చెప్పడంతో సరేనండి, సరే రేపు ఫిక్స్ కదా, సరేనండి అని ఇక ఫోన్ కట్ చేస్తాడు చక్రి. మహాలక్ష్మి గారు చెప్పండి ఏంటి? అదే అన్నయ్య గురించి మాట్లాడమని చెప్పారు కదా, మాట్లాడాను. రేపు వస్తారంట వాళ్ళు చూడడానికి. అవునా? సరే, చాలా చాలా సంతోషం. ఇదన్నా సరే నేను అడిగిన వెంటనే చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు అని మహాలక్ష్మి అడుగుతుంటే, అదేంటండి అంత పెద్ద మాట అనేసారు? మీరు అడిగిన ఎప్పుడు చేయలేదు నేను. మీరు ఏమన్నా అడిగితే నేను చేయకుండా ఎప్పుడన్నా ఉన్నానా? చెప్పండి అని చక్రి చెప్పడంతో, సరే సరే మీరు చేస్తారు, నేను కాదనను. ఇంకా వెళ్ళి పడుకోండి. రేపు పొద్దున మళ్ళీ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా, మళ్ళీ మీ అన్నయ్య చూసుకోవాలి కదా పెళ్లి చూపులకి. వెళ్ళి మీ అన్నయ్యకి కూడా చెప్పాలి, లేకపోతే అప్పటికప్పుడు అంటే మళ్ళీ హడావిడి అయిపోతుంది. నేను కూడా పడుకుంటున్నాను. రేపు పొద్దున్నే లేచి ఇల్లంతా నీట్గా డెకరేషన్ చేసి వాళ్ళ కోసం ఏదైనా ప్రిపేర్ చేయాలి అనేక మహాలక్ష్మి చక్రితో మాట్లాడేసి వచ్చి రూమ్లో పడుకుంటుంది. ఇంకో పక్క చక్రి అయితే ఇదేంటిది, అన్నయ్య పెళ్ళి అయిపోతే బాగున్ను, కేశవ పెళ్ళి అయిపోతే బాగున్ను అని ఆలోచిస్తుంది. కానీ మహాలక్ష్మి నా కోసం మాత్రం ఆలోచించట్లేదు. ఆల్రెడీ తను నాకు ఎంత ఇష్టమో ఆల్రెడీ చెప్పాను. అయినా కూడా తను నన్ను ప్రేమిస్తున్నానని కానీ ప్రేమించట్లేదని కానీ ఏ ముక్క కూడా చెప్పలేదు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి పెళ్ళి అయితే బాగుంటుంది అంటుందే కానీ మన పెళ్ళి కూడా అయితే బాగుంటుంది అని తన నోట్లోంచి ఒక్క ముక్క కూడా రావట్లేదు. ఏంటి దేవుడా ఇది అని చెప్పేసి ఇక చక్రి అయితే వాళ్ళ అన్నయ్య పక్కన పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు. రే చక్రి, ఏం ఆలోచిస్తున్నావురా? పడుకో, టైం తక్కువైందా, పడుకో అని ఇక పెద్ది చెప్పడంతో ఇక కేశవ అయితే పడుకుండిపోతాడు. ఇక అందరూ పడుకుని మార్నింగ్ లేచాక పెద్ది ఇలా రెడీ అవ్వు, పెద్ది అలా రెడీ అవ్వు అని ఇక మహాలక్ష్మి చెప్పడంతో, దేనికమ్మా ఎందుకింత హడావిడి చేస్తున్నారు? హడావిడి మీకోసమే. నా కోసమా ఏంటి? అదే అన్నయ్య, నీకు పెళ్లి చేద్దామని ఇంట్లో అందరం ఫిక్స్ అయ్యాం. అందుకని ఇవాళ పెళ్లి చూపులు అరేంజ్ చేశాం. ఇవాళ పెళ్లి చూపులకి వస్తున్నారు కాబట్టి నువ్వు టిప్ టాప్గా రెడీ అయ్యి కూర్చోవాలి, సరేనా అని కన్నా వాళ్ళు చెప్పడంతో, దానికెందుకురా టిప్ టాప్గా రెడీ అవ్వడం, ఎప్పుడులాగే ఉంటే సరిపోతుంది కదా. ఆ అమ్మాయికి కూడా నేను ఎలా కనిపిస్తానో తెలియాలి కదా, రోజు సూటు బూట్లు వేసుకొని తిరుగుతారే ఏంటి ఇంట్లో చెప్పు అని పెద్ది అంటుంటే, అలా అయితే మరి అమ్మాయి పట్టు చీరలో నగలు వేసుకుని వస్తుంది కదా పెద్ది, మరి ఆ అమ్మాయి ఎందుకు అలా కూర్చోవాలి? మీరు ఇలా ఫార్మాలిటీగా ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నారు కదా, అమ్మాయిని రెడీ చేస్తేనే కదా మీరు పెళ్లి చేసుకునేది, అందుకని అమ్మాయిని ఖచ్చితంగా రెడీ చేస్తారు కదా అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్తుంటే, సరే ఇప్పుడు మీరు బాధ ఏంటి, నేను రెడీ అవ్వాలి అంతే కదా, మీ ఇష్టం వచ్చినట్టు రెడీ చేసుకోండి అని పెద్ది చెప్పడంతో ఇక పెద్దని తీసుకువెళ్ళిపోయి ఇక కలర్స్ అన్నీ వేస్తూ ఉంటాడు కన్నా. ఇంకో పక్కన పెళ్లి చూపుల వాళ్ళు వస్తారని ఇక అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి అని సర్దుతూ ఉంటారు. మహాలక్ష్మి చక్రి కేశవ సర్దుతూ ఉంటారు. ఇక పెద్ది అయితే రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్తాడు. ఇక అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇంకో పక్కన తయారు అయితే వస్తున్న సంబంధం గురించి తెలుసుకుని ఆ పంతులు ఎవరో తెలుసుకుని ఆ పంతులను అయితే ఇంటికి పిలిపించుకుంటుంది. పంతులు గారు వచ్చారా? వచ్చానమ్మా, ఇస్తానని సంభావన ఏది? ఇదిగోండి తీసుకోండి, ఎవరికి తెలియకుండా దాయండి, ఇది తెలియకుండా ఇస్తున్నాను, ఇది ఖచ్చితంగా వాడి పెళ్ళి ఆపాలి. పెద్దిగాడి పెళ్ళి జన్మకు అవ్వకూడదు, ఆడికి అవ్వకపోతే ఇంట్లో ఇంక మిగతా వాళ్ళు ఎవరూ చేసుకోరు కాబట్టి వాళ్ళ కొంప ఒక్కబోదుతోనే ఆగిపోతుంది. ఆ పిల్ల కూడా వీళ్ళ గోల భరించలేక ఆ పిల్ల కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళు మాత్రమే మిగులుతారు. ఇలానే ఉండాలి ఎప్పటికీ వీళ్ళ కుటుంబం అని చెప్పేసి ఇక తయారు మనసులో అనుకుని ఇక ఆ స్వామీజీకి అయితే ఇలా డబ్బులు ఇస్తుంది. ఇక గాయత్రి అలా డబ్బులు ఇవ్వడం చూడడంతో, అమ్మ ఇంత పని చేస్తావా, బాబాకి పెళ్ళి అవ్వకుండా ఉండడానికి ఇంత పని చేస్తావా, బావ నాతో పెళ్లి చేసుకుంటున్నాడంటే తట్టుకోలేకపోయావు అనుకున్నాను, కానీ బావకి ఎవరూ రాకూడదు అని ఇలాంటి పనులు చేస్తావని ఇప్పుడే అర్థమైందమ్మా, చిచి అని ఇక వీడియో అయితే తీస్తుంది. గాయత్రి తీసి ఇక పక్కన పెట్టుకుంటుంది. ఇంకో పంతులు, అర్థమైంది కదా, డబ్బులు తీసుకున్నావు, ఆ పెద్దిగాడికి ఎప్పటికీ పెళ్ళి అవ్వదని జాతకం చూసి చెప్పు, అర్థమైందా అని తయారు చెప్పడంతో, సరేనమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పంతులైతే. ఇక పెళ్లి వాళ్ళైతే పెద్ది వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇక అందరూ కూర్చోవడంతో, పెద్ది చూసుకో అమ్మాయి ఎలా ఉందో, అమ్మాయి బాగుందో లేదో అన్నీ చూసుకుని ఓకే అంటే మీ ఇద్దరు పక్కకెళ్ళి మాట్లాడుకుని ఏమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు అని మహాలక్ష్మి అంటుంటే, అవన్నీ కాదమ్మా, ఇప్పుడు మాకంటూ కొన్ని సంస్కారాలు సాంప్రదాయాలు ఉంటాయి, మీరు చెప్పినట్టుగా జరగాలంటే రూల్ ఎలా అవుతుంది, మాకు ఏం చూసినా ఏం చేసినా అన్నీ మా పంతులు గారే స్వామీజీ గారే అని చెప్పేసి ఇక పెళ్ళి కూతురు వాళ్ళ నాన్న అంటుంటే, అవునా ఓకే సరేనండి మీ ఇష్టం, ఆ పంతులు గారు చెప్పాకనే ప్రొసీడ్ అవుతాం, మిగతావన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వాళ్ళకి ఇష్టం వల్ల తెలుసుకోవాలి కదా,
లేకపోతే పెళ్లి చెరకు చేయకూడదు కదా అని ఇక మహాలక్ష్మి అంటుంటే అబ్బాయి జాతకం ఇవ్వండి అని పంతులు అడుగుతాడు. ఇక మహాలక్ష్మి లోపలికి వెళ్ళి జాతకం అయితే తీసుకువచ్చి పంతులకి ఇస్తుంది. పంతులు అయితే ఇక జాతకం చూసి ఈ జాతకం మంచిది కాదు, నష్టజాతకుడు వీడికి అసలు పెళ్ళే అవ్వదు, ఖచ్చితంగా ఈ పెళ్ళి కూడా అవ్వదు, ఒకవేళ అయినా ఆ అమ్మాయి ఇంట్లో ఉండదు, వదిలేసి వెళ్ళిపోతుంది, ఈ అబ్బాయితో ఎంతో కాలం ఉండలేదు అని చెప్పేసి ఇక స్వామీజీ చెప్పడంతో అదేంటండి అలా చెప్పారు అని ఇక మహాలక్ష్మి అడుగుతుంటే జాతకంలో అదే ఉంది, అదే చెప్పాను, అలా చెప్పడం ఏంటని అడుగుతావేంటమ్మా నువ్వు అని ఇక పంతులు అడుగుతుంటే పెద్ద మాత్రం షాకింగ్ ఫేస్ వేసుకుని అలా చూస్తూ ఉండిపోతాడు. అంటే ఈ జన్మకి నాకు పెళ్ళవదనమాట, నా వల్ల నా తమ్ముళ్ళకు కూడా పెళ్ళవదు, ఇప్పుడు ఏం చేయాలి? కేశవగాడేమో నేను చేసుకుంటేనే కానీ చేసుకోనని చెప్తున్నాడు, కానీ నాకు పెళ్లి గడియలే లేవు అంటే అదెలా కుదురుతుంది? అప్పుడు ఇదంతా ఎలా చేయాలి నేను? నా తమ్ముడికి పెళ్ళి జరగకుండా ఆపడానికి కారణం నేనే అవుతున్నాను ఛీ అని చెప్పేసి ఇక పెద్ద తనలో తాను ఆలోచించుకుంటాడు. ఏంటిది, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఒక జాతకంలో మీకు అవన్నీ తెలిసిపోతే నా జాతకం తీసుకొస్తాను చెప్తారా అని మహాలక్ష్మి అడుగుతుంటే తీసుకురా చెప్తాను కావాలంటే, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవునా, అయితే ఇప్పటిదాకా నా గతంలో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది చెప్పగలుగుతారా? నా ఫేస్ చూసి చెప్పేయండి అని మహాలక్ష్మి అడగడంతో అది ఎలా చెప్తాం, పేపర్ మీద 4 అక్షరాలు రాసినప్పుడు మీరు చెప్పేయగలిగారు, నా మొహం మీద 4 అక్షరాలు రాసలేవా? ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నాను కదా, నా గురించి కూడా మీరు చెప్పండి, అసలు నేను ఎక్కడుండేదాన్నో, ఏం చేసేదాన్నో, అసలు ఈ స్టేజ్కి ఎలా వచ్చానో ఏంటో అని చెప్పండి అని మహాలక్ష్మి అడిగేసరికి అమ్మా నేను పెళ్లి కొడుకుది పెళ్లి కూతురిది మాత్రమే చూడడానికి వచ్చాను, నీవేం చూడడానికి నేను రాలేదు అని ఇక స్వామీజీ చెప్పడంతో అబద్ధాలు ఆడకండి, నిజం చెప్తారు, నిజం చెప్పరా, మిమ్మల్ని ఇక్కడికి ఎవరికి పంపించారు అని మహాలక్ష్మి గట్టిగా అడుగుతుంటే చూసారా మీ స్వామీజీని వాళ్ళు ఎంతలా అవమానిస్తున్నారో, ఈ సంబంధం వద్దు ఏమీ వద్దు, పోదాం పదండి అని పంతులు అంటుంటే ఏంటి మీ మొహం దాకా మీ మీద దాకా వచ్చేదాకా రీజన్ వెళ్ళిపోయిందని ఇప్పుడు మమ్మల్ని ఇలా అంటున్నారా? అసలు ఏం చేస్తున్నారు మీరు అని పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అడుగుతుంటే అసలు ఆ స్వామీజీ నిజమైన స్వామీజీనా అని మహాలక్ష్మి అడుగుతుంది. ఎందుకు కాదు, ఎప్పటి నుంచో మాతోనే ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో అన్ని కరెక్ట్గా చెప్పడం వల్లే మేము ఈ స్థాయికి వచ్చాము అని పెళ్లి కూతురు వాళ్ళు అంటుంటే అప్పుడే ఇక గాయత్రి అయితే వస్తుంది. ఆగండి అని గాయత్రి వచ్చడంతో ఏంటిది ఆగండి అని గాయత్రి వస్తుంది, మళ్ళీ ఏం పెంట పెట్టబోతుందో ఏంటో అని చెప్పేసి ఇక ఇంట్లో అందరూ హడావిడిగా బయటికి వచ్చి నించుని చూస్తూ ఉంటారు. ఏంటి ఆయన జాతకం నష్టజాతకమా? ఆయనకి పెళ్ళి అయితే వదిలేసి వెళ్ళిపోతుందా? ఏ గొట్టంగాడు చెప్పమన్నాడండి మిమ్మల్ని? అయినా మిమ్మల్ని చూస్తుంటే పంతుల వైబ్సే రావట్లేదు నాకు. అసలు మీరు పంతులేనా, లేకపోతే డమ్మీ పంతుల్లా బొట్లు పెట్టేసుకొని చదివేస్తారు కదా అలాంటి పంతుల్లా ఏంటి మీరు? నిజం చెప్పండి ఒకసారి అనిక గాయత్రి అడుగుతుంటే ఏంటమ్మా నువ్వెవరు, ఎందుకు వచ్చావు, అయినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనిక పంతులు అంటుంటే ఏం మాట్లాడదాం తెలీదు, అయితే మీరేం మాట్లాడారో నేను అందరికీ చూపించినా నేనేం మాట్లాడాను, ఉండండి చూసి మీరు కూడా చూడండి మర్చిపోయి ఉంటారు అనిక గాయత్రి అయితే ఇక ఫోన్ తీసి తాయారు డబ్బులు ఇవ్వడం వీడియో అయితే ఇక అందరి ముందు బయట పెట్టేస్తుంది గాయత్రి. ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పూజారి. ఏంటిది ఫేక్ వీడియోనా? అవునండి ఫేక్ వీడియోయే, ఇప్పటికిప్పుడు మీరు వేసుకున్న బట్టలు మీ మెల్లో రుద్రాక్ష మాలలు ఇవన్నీ నేను ఫేక్గా చేసి వీడియో తయారు చేసి తీసుకొచ్చాను. నాటకాలు ఆడకండి, నాకు తెలియదు అనుకుంటున్నారా? మా అమ్మ ఈ కుటుంబాన్ని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వదనే దాని కోరిక నాకు తెలుసు. ఈ ఇంటికి ఏదైనా సంబంధం వస్తే ముందు క్యాన్సిల్ చేయడానికి మా అమ్మే ఉంటుందని. ఈ కుటుంబం మీద మా అమ్మ చాలా కక్ష పెట్టుకుంది, నాకు తెలుసు. ఈ కుటుంబానికి ఏదైనా సంబంధం వస్తే అది నాశనం చేయడానికి ముందు మా అమ్మే ఉంటుందని. అందుకనే నేను అన్నీ తెలుసుకునే వచ్చాను. ఈ వీడియో కూడా తీసింది నేనే. మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నా చౌలారా నేను విన్నాను, నా కళ్ళారా నేను చూశాను మీ ఇద్దరు చేసిన పని. చిచ్చి అసలు బుద్ధి లేదా? పంతులుగా ఈ ఇంటికి నమ్మకంగా ఉన్న నిన్ను ఇలా అందరినీ వాళ్ళు నువ్వు మోసం చేస్తావా? అసలు నువ్వు నిజంగా పంతులువేనా? అలా మోసం చేసే హక్కు అసలు నీకు ఎవరిచ్చారు? సిగ్గు లేకుండా ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇంకొకరు పెళ్లి చెడగొడదాం అనుకున్నావు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని నమ్ముతున్నారు. ఆ నమ్మకానికి వాళ్ళు నువ్వేం చేశావు? బాగా బుద్ధి చెప్పావు కదా వాళ్ళకి అని చెప్పేసి ఇక
గాయత్రి అయితే ఇక స్వామీజీని తిడుతూ ఉంటుంది. ఏంటి మీరింత పని చేశారా? నమ్మలేకపోతున్నాను స్వామి. చిచ్చి, మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్నాను. నిజంగానే నాకు ఏమైందో ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతూ వచ్చాను. మీరు ఇలాంటి పనులు నాతోటి ఇంకెన్ని చెత్త పనులు చేయించారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎలాంటివి నన్ను మోసం చేశారో కూడా అర్థం కావట్లేదు అని ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అంటుంటే, ఇప్పటికైనా అర్థమైందా? మా పెద్ది చాలా మంచివాడని. ఆ జాతకం గీతకం మీరేం నమ్మాల్సిన అవసరమే లేదు. ఆ జాతకం మొత్తం ఫేక్. ఆ జాతకాలు కావాలంటే బయట బోల్డ్ దొరుకుతాయి. మీరు జాతకాలు బట్టి కాకుండా మనిషిని ఒక 4 రోజుల పాటు చూస్తాను బట్టి మీరు సమాధానం చెప్పినా పర్వాలేదు. ఎందుకంటే తను చాలా మంచివాడు, అందరితోనూ బుద్ధిగా ఉంటాడు, ఆడపిల్లల జోలికి పోనే పోడు, ఇంట్లో పనులన్నీ సగానికి పైగా ఆయనే చేసేస్తారు, చాలా మంచి వాళ్ళు ఆయన అని చెప్పేసి ఒక గాయత్రి అంటుంటే, ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? చిన్నప్పటి నుంచి నేను కూడా ఈ వీళ్ళతో పాటే ఆడుకుని పెరిగాను, వంటలన్నీ నేర్చుకున్నాడు నా దగ్గరే మా బావ అని చెప్పేసి ఇక గాయత్రి చెప్తుంటే, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు చాలా నమ్మబుద్ధి వేస్తుంది. నిజంగా ఆ అబ్బాయి చాలా మంచివాడని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చెప్పడంతో, సరే అయితే మీరు పెళ్లి చూపులు కానివ్వండి, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసి గాయత్రి అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తాయారు అయితే ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటుంది. మహాలక్ష్మి కూడా ఇక గాయత్రితో పాటు వెనకాతలే వెళ్తుంది. గాయత్రి, నేను కూడా వస్తాను, మీ అమ్మ అంత చూడాలి వాళ్ళ అని చెప్పేసి ఇక గాయత్రి అయితే తాయారుతోటి వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. తాయారు గారు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి గట్టిగా పిలిచేసరికి లోపల నుంచి బయటికి వస్తుంది తాయారు. ఏంటి ఏమైంది? వెళ్ళొచ్చావా? బాగాని సపోర్ట్ చేసి మాట్లాడొచ్చావా? ఇప్పుడు చూసినా వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటావేంటే నువ్వు అని చెప్పేసి తాయారు అంటుంటే, ఒక్కసారి మీరు ఆగుతారా? అసలు మీకు సిగ్గు బుద్ధి ఏమన్నా ఉందా? అసలు మీరు మనిషేనా? ఛీ అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే తాయారుని కొడుతుంది. నన్నే కొడతావా? అసలు బుద్ధి లేదా నీకు? ఏంటి తప్పేముందమ్మా తను కొట్టడంలోని? ఇంట్లో పెళ్ళిని చెడగొడదామని చూసిన దానివి నువ్వే అని అందరికీ తెలిసిపోయింది. ఇంకా నాటకాడాల్సిన అవసరం లేదు. అందరి దగ్గర నువ్వు చేసిన మోసం, క్రెడిట్ కార్డ్స్ అవన్నీ ఉన్నాయి. నువ్వెంత అయితే పొద్దులకి ఇచ్చావో అవన్నీ మాకు తెలుసు. నాటకాలు ఆడుతున్నాను అనుకుంటున్నావా? నాటకాలు సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చిన సంబంధాన్ని ఇలా చేద్దాం అనుకున్నావు. పెద్ద ఎంత బాధపడ్డాడో నీకు తెలుసా? ఒకరోజు రాత్రంతా మీరు ఇలా చేస్తారని తెలియక పాపం పెద్ద చాలా బాధపడ్డాడు. చిచ్చి, ఇంకొకసారి కానీ మా ఫ్యామిలీ విషయాల్లోకి మాత్రం తలదూల్చారో మీకు మర్యాదగా ఉండదు. గాయత్రిని మా ఇంటికి ఇచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టం లేదు, సరే వదిలేసాం. ఇంకా వేరే వాళ్ళ సంబంధాలు కూడా మా ఇంటికి రావని అసలు ఎలా అనుకుంటారు మీరు? తను కూడా ఇప్పుడు వేరే ఊర్లో ఉంటే మీ పక్కనే ఎవడో తను ఏదో టార్చర్ చేస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.